సంక్షేమ పథకాల అమలు స్పీడ్ పెంచింది వైసీపీ ప్రభుత్వం. వచ్చే ఏడాది అమలు చేసే 3 స్కీమ్ల షెడ్యూల్ ప్రకటించింది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పథకాల అమలుపై దృష్టి సారించాలని సీఎం జగన్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఎన్నికల సంవత్సరం పథకాలన్నీ మరింత సమర్థంగా పట్టాలెక్కాలి. అందుకే వీలైనంత పకడ్బందీగా స్కీముల అమలుపై ఫోకస్ పెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సంక్షేమ పథకాల అమలుపై సీఎం జగన్ మరోసారి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిలో అమలు చేయనున్న 3 పథకాల షెడ్యూల్ను ప్రకటించారు. జనవరి 3న పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుందన్నారు జగన్. అలాగే జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాకమునుపు 2019 మనం అధికారంలోకి రాకమునుపు ఒకసారి పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే పొదుపు సంఘాలన్నీ కూడా పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితులు. ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సి గ్రేడ్ డి గ్రేడ్లో సంఘాలు చేరిన పరిస్థితులు. గ్రామీణ ఎకానమీ మొత్తం కుదేలైపోయే పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో, ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటూ క్రెడిబుల్ గవర్నమెంట్గా విశ్వసనీయతకు మారుపేరుగా అందులో చివరి ఇన్స్టాల్మెంట్ 6,400 కోట్ల రూపాయలు 79 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత దీనికి సంబంధించిన కార్యక్రమం ఇది ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 19,200 కోట్ల రూపాయలు ఈ ఒక్క ప్రోగ్రాం. 4 విడతల్లో చేసే ఈ ప్రోగ్రాం కూడా ఇంతకు ముందు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగల. బహుశా దేశంలో కూడా ఎక్కడైనా జరుగుతా ఉందా లేదా కూడా నాకైతే తెలియదు. పథకాల అమలులో ఎలాంటి పొరపాట్లు జరగరాదని కలెక్టర్లకు తేల్చి చెప్పారు సీఎం జగన్. పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.